హలో బ్యూటిఫుల్ పీపుల్, ఈరోజు నేను మీకోసం వచ్చేసాను. టుడే ఆఫీస్ నుంచి రావడం లేట్ అయింది, పవర్ కూడా కట్ అయిపోయింది కాబట్టి సో కుకింగ్ లేట్ అయింది. టుడే స్పెషల్ ఏంటంటే నా స్టైల్లో ఆలు టమాటో కర్రీ ఎలా చేస్తానో చూపిస్తున్నాను. ఇక్కడ ఆలు అంటే చిన్న ఆలు ఉంటాయి కదా, అవి తీసుకున్నాను. సో ఇది టేస్ట్ ఉంటుందని విన్నాను, బ్లింకిట్లో ఆర్డర్ చేశాను. నేను కూడా తీసుకోలేదు యాక్చువల్లీ, బ్లింకిట్లో ఆర్డర్ చేశాను. సో మా చెల్లి కూడా ఇష్టమైన కర్రీ, ఫేవరెట్ కర్రీ అనమాట. సో ఈరోజు నేను దీన్ని ప్రిపేర్ చేయబోతున్నాను, అంటే నా స్టైల్లో ప్రిపేర్ చేయబోతున్నారు. మరి ఎలా ఉంటుంది ఫైనల్గా ఎలా వస్తుంది అనేది చూద్దాము. ఫస్ట్ అయితే ఆయిల్ వేసేసుకుంటున్నాను. యాక్చువల్లీ నాకు ఆయిల్ సరిపడా వేయాలా లేదా ఇప్పటికీ కూడా తెలియదు అనమాట. ఆల్మోస్ట్ 3 years నుంచి నేను వంట చేస్తున్నాను, బట్ ఏంటంటే ఆయిల్ ఎంత తీసుకోవాలి అనేది ఎగ్జాక్ట్గా తెలియదు. సో ఆయిల్ వేడైపోయిన తర్వాత నేను నార్మల్ కర్రీస్లో కరివేపాకు ఖచ్చితంగా యూస్ చేస్తాను. సో ఇప్పుడు కూడా కరివేపాకు, జీలకర్ర కూడా వేసుకుంటాను అనమాట, ఎందుకంటే డైజెషన్ బాగా అవుతుంది అని చెప్పేసి జీలకర్ర కంపల్సరీ యూస్ చేస్తాను నేను ప్రతి కర్రీలో. అంటే వీలైనంత కొంచెం వేసుకుంటాను. యాక్చువల్లీ మా చెల్లికి నచ్చదు, బట్ వేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిర్చి వేసేస్తున్నాను అనమాట. యాక్చువల్లీ నేను పచ్చిమిర్చి ఎక్కువగానే వాడతాను. నార్మల్గా అయితే తాలింపులో ఒక 2 అలా వేసుకుంటారు, బట్ నేను ఎక్కువ యూస్ చేస్తాను. ఎందుకంటే మేము కొన్న కారం వాడతాం అనమాట, పట్టించింది కాదు, అంటే మిరపకాయల నుంచి తీసింది కాకుండా కొన్నది యూజ్ చేస్తాం కాబట్టి అది కొంచెం కారం తక్కువ ఉంటుంది. మేము కొంచెం స్పైసీగా తింటాం కాబట్టి పచ్చిమిర్చి నేను ఎక్కువే వేస్తాను. ఇవి మగ్గనివ్వాలన్నమాట. సో దీనికోసం అయితే నేను ఈ ట్యాబ్ యూజ్ చేస్తాను. దీంట్లో ఏంటంటే వాటర్ అందులోనే మనం సపరేట్ వాటర్ వేయాల్సిన అవసరం లేకుండా కుక్ అయిపోతుంది అనమాట. ఫస్ట్ అయితే మగ్గనిద్దాము ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి. నెక్స్ట్ అన్నీ వేసేసుకుందాము. సో మగ్గాయో లేదో చూసేస్తాము, మగ్గిపోయాయి. ఇప్పుడు ఏంటంటే అల్లం వేసేసుకుంటాను. అల్లం కూడా నేను చాలా ఆయిల్లో ఫ్రై అవ్వాలన్నమాట, సో అలా వేసేసుకుంటాను. మొత్తం ఫ్రై అయ్యేలా కాసేపు అల్లం వేసిన తర్వాత కూడా కాసేపు మగ్గనిస్తానమాట. సో అలా చేస్తే టేస్ట్ వస్తుంది కర్రీ అని చెప్పేసి మా అక్క వాళ్ళు చెప్పారు. సో దాన్ని నేను ఫాలో అవుతాను అనమాట. ఒక 1 minute అలా మగ్గనించాలి. మగ్గిన తర్వాత మళ్ళీ కొంచెం పసుపు వేసేసుకున్న తర్వాత టమాటోస్. సో మగ్గిపోయిందండి, చూస్తున్నారు కదా ఎలా వచ్చేసిందో. ఇప్పుడు ఏంటంటే చిటికెడు పసుపు వేసేసుకోవాలి. ఇది కూడా మేము షాపులతో యూజ్ చేస్తాము, ఆశీర్వాద్ అనమాట. సో ఇది ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది కాబట్టి ఇదే యూజ్ చేస్తాము. సో ఇది ఆడించిన పసుపు కాదు, బట్ ఓకే కలర్ అయితే బాగానే ఉంటుంది, ఎప్పటి నుంచో యూజ్ చేస్తున్నాం కదా. సో అలాగే నెక్స్ట్ ఇంకా టమాటోస్ వేసేసుకోవాలి. ఆల్రెడీ ముందే బాయిల్ చేసుకుంటాం కదా ఆలు. సో నేనైతే ఫస్ట్ ఇలా టమాటోస్ వేసేసుకుంటాను. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసేస్తాను అనమాట. చూడండి సాల్ట్ వేసేసుకుంటున్నాను సరిపడా. ఒక 2 minutes ఇలాగే ఉంచిన తర్వాత టమాటోస్ కూడా కుక్ అయిపోతాయి అనమాట. సో అప్పుడు కాస్త కారపొడి వేసుకొని ఫైనల్ టచ్ ఆలు వేసేసుకోవాలి. సో చూపిస్తాను మీకు కలర్ ఇలా వస్తుంది, బట్ టేస్ట్ మాత్రం బాగుంటుంది. 3-4 times నేను ఇలా ట్రై చేస్తాను. సో ఇప్పుడు టమాటోస్ మగ్గిపోయాయి చూసారా, కలర్ఫుల్ కనబడుతుంది నాకైతే. చాలా అంటే చాలా బాగుంటుంది. కార పొడి వేస్తే ఇంకా మంచి కలర్ వస్తుంది. కాకపోతే నేను పచ్చిమిర్చి ఎక్కువ వేసుకున్నాను కాబట్టి కారం తక్కువే వేస్తాను. చూడండి ఎలా ఎర్రగా వచ్చేసిందో. సో కొన్న కారం కదా ఇలాగే ఉంటుంది, కొన్నిసార్లు అడ్జస్ట్ అవ్వాలి. అప్పుడు ఒక 2 minutes మగ్గిన తర్వాత ఫైనల్ ఆలు వేసేయడమే. సో ఒక 2 minutes మగ్గనిద్దాం దీన్ని. కారం కూడా మగ్గిపోయింది కాస్త. ఇప్పుడు ఫైనల్ టచ్గా మనం
బాయిల్ చేసిన ఆలు ఉన్నాయి కదా, చిన్న చిన్న చిట్టి చిట్టి ఆలు, అవి వేసేద్దాం. యాక్చువల్లీ ఏంటంటే దీంట్లో నేను వాటర్ వేయను అనమాట. సో ఇలాగే ఒక 3 to 5 minutes ఉంచేస్తాను. చిన్న చిన్న ఆలు ఎలా కనిపిస్తుంది, ఇంత బాగా ఉంది, కలర్ఫుల్గా ఉంది కదా. ఆలుకి కారం అండ్ ఉప్పు అవన్నీ పట్టే వరకు 3 to 5 minutes. సో ఫైనల్ గార్నిష్ కోసం మనము కొత్తిమీర అవన్నీ తీసేసుకుందాం. సో ఫైనల్గా కర్రీ రెడీ అయిపోయిందండి. వావ్, నాకైతే స్మెల్ అదరగొడుతుంది. ఎందుకంటే తెలీదు కానీ నాకైతే గుమ్మగుమ్మలు ఆడిపోతుంది. రియల్లీ ఫ్యాంటాస్టిక్, నిజంగా చాలా బాగా. కంగారుగా చేస్తున్నాను కర్రీ. ఆఫీస్ నుంచి వచ్చేసరికి లేట్ అయిపోయింది. సో ఎలా ఉంటుందో ఒకటి ఫస్ట్ రాగానే ఆలు స్టవ్ పై పెట్టేసి ఆ తర్వాత ఇవన్నీ కట్ చేసుకున్నాను. ఫైనల్గా కొత్తిమీర వేసేసాను. ఆకండి ఒకటి మర్చిపోయాను, నేను ధనియాల పౌడర్ ఖచ్చితంగా వేస్తాను, అంటే టేస్ట్ పర్పస్ కాస్త అయినా కొంచెమైనా వేస్తాను. యాక్చువల్లీ ధనియాల పౌడర్ వస్తే మస్ట్ తినదు మా చెల్లి, నేనప్పుడు వేస్తానమాట. అంటే ఇలాంటి హెల్తీవి మా చెల్లికి వంట పట్టం అనమాట. సో నేను వేస్తాను. ఇది కూడా రెడీమేడ్ అండి, ఇంట్లో రెడీ చేసింది కాదు. బ్యాచిలర్స్ అంటే అంతే కదా ఇంకా. సో చూడండి, రైస్ పెట్టేసా, కర్రీ రెడీ అయిపోయింది. ఆయిల్ కాస్త ఎక్కువైనట్టుంది, మీరైతే ఆయిల్ తగ్గించి వేసుకోండి. నాకు చెప్పాను కదా క్వాంటిటీ తెలియదు సరిగ్గా, సో ఆయిల్ ఎక్కువైపోయినట్టుంది. బట్ ఓకే, నాట్ బ్యాడ్, స్మెల్ అయితే బాగుంది. సో మీరు కూడా ప్రిపేర్ చేసి ఇలా నా స్టైల్లో ప్రిపేర్ చేసి ఎలా ఉంది కర్రీ, టేస్ట్ ఎలా ఉందో చెప్పండి. అంటే నాకు తెలిసింది నేను ప్రిపేర్ చేశానమాట. సో ఇలా అయితే బాగుంటుంది అని చెప్పేసి ఫైనల్లీ చిట్టి ఆలు కర్రీ రెడీ. ఇది ఫ్రై అనాలా, లేకపోతే కర్రీ అనాలా, లేకపోతే ఆలు మసాలా అనాలా, ఏ పేరైనా పెట్టుకోండి మీరు. నాకు తెలిసింది మాత్రం ఆలు కర్రీ ఇలా చేసాం. వావ్, నోరు ఊరిపోతుంది చూస్తుంటేనే. ఒక్కొక్క చిట్టి ఆలు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి, అందరికీ నచ్చుతుంది, ఎవరైనా తినేస్తారు, పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు. సో ఇదే ఈజీ కర్రీ కూడా. ఫస్ట్ స్టార్టింగ్ చాలా వరకు ఎగ్ ఆలు కర్రీనే ట్రై చేస్తారు. సో మీరు కూడా ఈ కర్రీ ఎలా ఉందో మీరు కూడా ప్రిపేర్ చేసి ఎలా ఉందో, మీకు నచ్చిందా లేదా, సో మీరు బాగా చేశారా లేదా, నా స్టైల్లో ఈ కర్రీ మీకు నచ్చిందా, చూసారు కదా ఎలా అనిపించింది ఈ వీడియో. ఇలాంటి ఇంకా చాలా వీడియోస్ రాబోతున్నాయండి. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మీరు మా కస్తూరి టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి. మోర్ వీడియోస్ అయితే వస్తాయి, రావడానికి రెడీగా ఉన్నాయి. సో కొత్త విషయాలను, నాకు తెలిసిన విషయాల్ని మీకు షేర్ చేయాలనుకుంటున్నాను. సో మీతో మాట్లాడాలి అనుకుంటున్నాను, కాబట్టి మీరు కూడా నాతో మాట్లాడాలి అనుకున్న వాళ్ళు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్ వ్యూయర్స్.